విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? అన్ని బాగుండి పనికొస్తే మనుషులైనా వస్తువులైనా పనికిరాని వస్తువుని పడేస్తాం, ఉపయోగపడని మనుషుల్ని కూడా పట్టించుకో, వదిలేస్తాం. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను పనికొచ్చినప్పుడు అందరూ వాడుకున్నారు, ఇప్పుడు నా పరిస్థితి తారుమారైపోయి నేను పనికిరాని స్థితిలోకి అయిపోతే అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను తృణీకారంగా మాట్లాడుతున్నారని కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారు. మనుషులు పనికిరావని నిన్ను తృణీకరించినప్పుడు వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారని నువ్వు గాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చిన నిన్ను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు లోకానికి నీ నుండి ప్రతిఫలం ఆశించే మనిషికి పనికి రాకపోవచ్చు, యేసయ్యకి తప్పకుండా పనికి వస్తావు. నువ్వు ఎంతమంది ఉన్నా ఆయన మమకారాన్ని మనకు పంచలేదు. మనసును అర్థం చేసుకోలేని వాళ్ళు 100 మంది మనకున్నా మనం ఒంటరిలోనే. అవునా? మనసును గ్రహించలేని వాళ్ళు, మనసు నెరిగి మనల్ని ప్రోత్సహించలేని వాళ్ళు, ఓదార్చలేని వాళ్ళు, ధైర్యపరచలేని వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం ఒంటరిలోనే.